నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికా మరియు అలాగే ఇరాన్ యొక్క యుద్ధం మరొక స్థాయికి అయితే చేరిందనమాట. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. అలాగే అమెరికా వచ్చేసి స్ట్రైట్గా ఇరాన్ సైనిక స్థావరాలు అలాగే కీలక మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో బ్రిడ్జీలు కావచ్చు, ఇరాన్కు సంబంధించిన విద్యుత్ కేంద్రాలు కావచ్చు, సముద్ర క్షేత్రాలు కావచ్చు, అలాగే ఓడరేవులు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని అమెరికా దాడులు చేస్తూ ఉంది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ వచ్చేసి కువైటు, బెహ్రెను, ఖతారు, జోర్డాన్ దేశాలు ఏవైతే ఉన్నాయో జోర్డాన్ దేశాల మీద దాడులు చేస్తూ ఉందన్నమాట. తాజాగా ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పేసి ఆ ఎదురుదెబ్బ తగిలినా సరే కానీ అదే స్థాయిలో అయితే ఇరాన్కు అమెరికా బదులు ఇచ్చింది. ఇరాన్తో సాగుతూ ఉన్న యుద్ధంలో అమెరికాకు సంబంధించిన జోర్డాన్లోని సైనిక స్థావరం పైన ఇరాన్ జరిపిన మిసైళ్లు మరియు డ్రోన్ దాడుల్లో 2 అమెరికా సైనికులు మృతి చెందగా 4 గాయపడ్డారు. మరొకరి ఆచూకీ గల్లంతయింది. ఈ దాడులతో ఇప్పటి వరకు అమెరికా కోల్పోయిన సైనికుల సంఖ్య 16కు చేరిందని చెప్పేసి యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ స్పందిస్తూ దాడులు ఆపకుంటే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, అమెరికా అధ్యక్షుడి శాంతి ఒప్పందం సంతకానికి విలువ లేదని చెప్పేసి తీవ్రంగా హెచ్చరించాడనమాట. మరోవైపు జోర్డాన్లోని అమెరికా స్థావరాలపైన దాడులు చేసిన తర్వాత అమెరికా ఇరాన్ పైన భీకరమైన తీవ్ర స్థాయిలో దాడులు చేసిందనమాట. అలాగే ఈ యొక్క దాడుల వల్ల ఇరాన్కు సంబంధించిన 50 మంది సైనికులు చనిపోతే 500 మందికి పైగా గాయపడ్డారని చెప్పేసి ఇరాన్ న్యూస్ ఏజెన్సీ తెలిపిందనమాట. మరి యొక్క యుద్ధం ఎంతవరకు వెళుతుందో, మరోవైపు అమెరికా అధ్యక్షుడు ఏమని చెబుతూ ఉన్నాడంటే వెంటనే ఇరాన్ దాడులు ఆపేసి చర్చలకు రావాలని చెప్పేసి, చర్చలకు రాకుండా ప్రతి దాడులకు పాల్పడితే కానీ తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ కూడా అదే స్థాయిలో అయితే ప్రతిస్పందిస్తూ సమాధానం ఇస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.